ఆత్మ చక్రవర్తి యుద్ధ దేముడు. అధ్యాయం 4. మార్షల్ ఆర్ట్స్ సరిహద్దు. అప్పుడే గదికి తిరిగే వచ్చారు. హిస్ జియావో ఈ ఊపిరి పీల్చుకుని పర్ను కొరుకుకున్నారు. మాస్టారు, మీకు ఏమైంది? ఈ ఆందోళనగా అడిగింది. అది ఏమీ లేదు. జియావో ఈ తల ఊపారు. కాని అతని హృదయంలో శపించారు. ఈ శరీరం చాలా బలహీనంగా ఉంది. కాబట్టి నేను థౌథాయేను 2 సార్లు ఉపయోగించాను. కాని అది ఇకపై పట్టుకోలేదు. థౌథాయే, ముఖ్యంగా తాయిత్, సాధారణ కదలికలను కలిగే ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే వాస్తవానికి ప్రతి కదలిక శరీరంపై గొప్ప డిమాండ్లను కలిగే ఉంటుంది. చిరుతపులి వలె, ఇది తక్కువ సమయంలో పేలుడు మేఘాన్ని సాధించగలదు మరియు కండరాల తక్షణ పేలుడుపై ఆధారపడాలి. పాము ఆకారం సరిగ్గా జియావో ఈ ఇంతకు ముందు కాలుతున్న తీగను నివారించడానికి ఉపయోగించే విధంగా ఉంటుంది. ఇది అడవిలో నృత్యం చేస్తున్న పాము వంటిది, పట్టు వంటిది, త్వరగా కదులుతుంది. దీనికి చాలా ఎక్కువ శారీరక బలం అవసరం. మాజీ మాస్టర్ జియావో ఈ అయితే అతను 3 పగలు మరియు రాత్రులు పోరాడినా సరే. కాని ప్రస్తుత వ్యర్థాలు జియావో ఈ శరీరం అవసరాలను ఏమాత్రం తీర్చలేదు. జియావో జీ మరియు జియావో షెలను సులహంగా ఓడించడానికి ముందు వాస్తవానికి అతను శారీరక నొప్పిని హరించేవాడు. కాకా జియావో ఈ అతని మెడను తిప్పి క్రీక్ చేశాడు. వెన్నునొప్పి మరియు బలహీనత అతన్ని చాలా అసౌకర్యానికి గురిచేసింది. ఈ శరీరం మర్త్య రాజ్యం యొక్క మొదటి స్థాయి సాగు స్థావరాన్ని కలిగే ఉన్నప్పటికీ ఇది వాస్తవానికి కొంచెం సాగు ఆధారం, సాధారణ ప్రజల కంటే మెరుగైనది కాదు. ఏయి ఒక్కసారిగా అరిచింది. మందు చల్లారుతోంది. మాస్టారు, త్వరగా, వేడి మిగలి ఉండగా వెంటనే తీసుకోండి. జియావోలి వెన్నె తీసుకుని లోపల ఉన్న డార్క్ లిక్విడ్ మెడిసిన్ సిప్ తీసుకున్నారు. పొత్తికడుపులోకి మందు మింబెన దాదాపు క్షణంలో అతని శరీరంపై ఉన్న పుండ్లు వెంటనే ఉపశమనం పొందాయి. ఇది చాలా శక్తివంతమైనది. ఇది శరీరాన్ని పోషించడానికి మరియు మెరిడియన్లను వేడి చేయడానికి ఒక పానిక్గా ఉండాలి. జియావో ఈ నవ్వింది. సరే, ఇది ర్యాంక్ 6 నోరిషింగ్ మే లిక్విడ్. ఇది మీ కోసం వ్యక్తిగతంగా సిద్ధి చేయమని గ్రేట్ ఎల్డర్ని కోరిన 3 పెద్దలచే తయారు చేయగడింది. ఇది చాలా విలువైనది. ఈయి నవ్వాడు. జియావో ఈ గిన్నెని ముందుకి నెట్టారు. అతను ద్రవ మందుతో నిండిన గిన్నెను చూస్తాడు. నుమ్ము తాగు, జియావో ఈ తేలికగా అన్నాడు. దిగ్భ్రాంతి చెందింది. ఏమిటి, మీరు త్రాగనిమ్మండి. లేదు, మొండిగా తల ఊపి. ఇది యువ మాస్టారు ప్రాణదానమంది. నేను చేయలేను, అంది. నాకు మిషం అంటే హయం. ముందు నుమ్ము తాగు. మాస్టర్, డోంట్ వర్రీ, ముందు ప్రయత్నించండి. వెంటనే సిప్ తీసుకుంది. చాలా కాలం తర్వాత మాస్టర్ జియావో ఇప్పుడే సిప్ తీసుకున్నారని ఆమె గుర్తుచేసుకుంది. మాస్టర్, మీరు ఇది త్రాగండి. ఇతరులు తాగిన వాటిని తాగడం నాకు అలవాటు లేది. మీరు త్రాగడానికి ఇష్టపడకపోతే దానిని విసిరేయండి. అలా చెప్పి జియావో తన తల మరియు మెడపైకి లేపి ఒక మోకాలి స్వతంత్రంగా మరియు చేతులు ఆకాశానికి మద్దతుగా విచిత్రమైన ఆకృతిలో తన కోసం ప్రక్కన నడిచారు. 5 ప్రత్యేక ఆకారాలు మరియు అర్థాలలో ఒకటి క్రియేన్ ఆకారం. క్రియేన్ ఆకారం పోరాటానికి ఉపయోగించగలది. అయితే ఇది క్రియేన్ యొక్క జీవితాన్ని పొడిగిస్తుంది మరియు గాయాలను నయం చేస్తుంది. గతంలో అతను భూమిపై ఉన్నప్పుడు జియావో 9 మరణాలతో చాలాసార్లు మరణించాడు మరియు నిరాశకు గురయ్యాడు. ప్రతి యుద్ధం తర్వాత అతను క్రియేన్ను వేయడం మరియు అతని అంతర్గత బలంతో సహకరించడం ద్వారా తన గాయాలను సులహంగా నయం చేయవచ్చు. నేను నిజంగా విస్తృత మరియు లోతైన అని చెప్పాలి, ముఖ్యంగా తాయిత్. ఈ రోజు మీ స్వంత శారీరక అలసపను నయం చేయడం సులహం. పక్కలో ఉన్న వింతగా ప్రవర్తిస్తున్న జియావో వైపు చూసింది. ఆమె అంతరాయం కలిగించడానికి ధైర్యం చేయలేది. ఆమె అయోమయంలో పడింది. ఈ రోజు నా యంగ్ మాస్టర్ బెదిరింపులకు గురికాకపోవడమే కాకుండా జియావో మరియు జియావో షెలను ఎందుకు ఓడించాడని నేను ఆశ్చర్యపోతున్నాను.
ఈరోజు తన కోపాన్ని వెళ్లగక్కడానికి మరియు ఆమెను కొట్టడం ఆపడానికి మాస్టర్ జియావోయి ఆమెను ఎందుకు ఉపయోగించుకోలేదని నేను ఆశ్చర్యపోయాను. మాస్టర్ జియావోయి ఈరోజు ఆమెకు ఎందుకు బాగా చికిత్స చేశాడు మరియు ఆమెకు త్రాగడానికి విలువైన ద్రవ ఔషధం ఎందుకు ఇచ్చాడు అని నేను ఆశ్చర్యపోయాను. ఆమె కొద్దిగా సహజమైనది, కాని ఆమె మూర్ఖురాలు కాదు. జియావోయి తనకు కావాలనే లిక్విడ్ మెడిసిన్ ఇచ్చాడని ఆమెకు సహజంగానే అర్థమైంది. ఆమెకు అర్థం కాలేదు, కాని ఆమె దాని గురించి ఆలోచించలేదు, కాని హిధేయతతో ద్రవ మందు అంతా తాగింది. చుక్క లేకుండా త్రాగండి. జియావోయి ఇచ్చిన దానిని ఆమె నిధిగా రక్షిస్తుంది. దాదాపు కంటితో కనిపిస్తుంది. తూ యొక్క అసలు లేత రంగు కొద్దిగా ఎర్రగా ఉంటుంది. అతని సాయపై ఉన్న గాయాలు కూడా మాయమయ్యాయి. క్రేన్ ఆకారాన్ని కొనసాగిస్తూనే జియావోయి ఈ వైపు చూసి మృదువుగా నవ్వింది. కొన్ని నిమిషాల తర్వాత జియావోయి విచిత్రమైన కదలిక నుండి వైదొలిగాడు. అతని శరీరంపై పుండ్లు పడడం మరియు అలసప మాయమయ్యాయి మరియు అతని శరీరం మొత్తం రిఫ్రెష్ మరియు శక్తివంతమైంది. అతను కొంచెం బాధగా ఈ వైపు చూశాడు. తూ ముఖం యొక్క ఆకృతులు చాలా సున్నితమైనవి. ఒక సున్నితమైన కళాకృతి, సరైన అందం పెండం వలె పరిపూర్ణంగా ఉంటాయి. ఇది దీర్ఘకాల దుర్వినియోగం మరియు కొట్టడం కోసం కాకపోతే ఆమె ఇప్పుడు అసమాన అందం అయి ఉండాలి. చక్కగా ప్రవర్తించే మరియు సెన్సిబుల్ పాత్ర మరింత ఆప్యాయంగా ఉంటుంది. తదుపరిసారి ప్రమాదం ఉంది. ఇకపై నా ముందు నిలగడకు. న్యాష్ ముందు తూ ప్రవర్తనను గుర్తుచేసి ఉద్బోధించారు. అతను సమయానికి షూట్ చేయకపోతే ఈ బలహీనమైన శరీరం మరియు జియావోజీ యొక్క బలం ఖచ్చితంగా ఈ చేతిని చాలా తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఈ జీవితం యువ మాస్టారు. నాకు ఇతరుల రక్షణ అవసరం లేదు. న్యాస్ చల్లగా అంతరాయం కలిగింది. అలాగే నీ ప్రాణం నాది అని చెప్పకు. ఇంకొకరి ప్రాణాన్ని వీపు మీద మోయడం నాకు అలవాటు లేదు. హంతకుడిగా జియావోయి ఒంటరితనానికి అలవాటు పడ్డారు. అతను జీవితం గురించి కేవలం 2 భావనలను కలిగి ఉన్నాడు: అతని స్వంత జీవితం లేదా మరొకరి జీవితం, చంపబడగల జీవితం లేదా అతనితో సంబంధం లేని జీవితం. అవును, ఈ విధేయతతో తల ఊపి, ఈ జీవితం ఆ యువకుడిదే, అంతా ఆ యువకుడిపైనే ఆధారపడి ఉంటుంది అన్నాడు. నువ్వు? జియావోయి ముఖం చిట్లించాడు. అంతా నా మాట వింటుంది కదా? జియావోయి నమ్మింది. అవును, నవ్వాడు. సరే, జియావోయి ఇలా అన్నాడు, భవిష్యత్తులో మీ జీవితం నాది అనే మూర్ఖపు మాటను వినకుండా నన్ను ఆపండి, లేదా మీరు ఈ వాక్యం ముందు యంగ్ మాస్టర్ జియావోయిని జోడించి, సున్నితత్వం, అందమైన మరియు అందగాడు. ఇది వచ్చినప్పుడు ఒట్టి ఈ యంగ్ మాస్టర్ చెప్పేది అంతా వింటుంది. అర్థమైందా? జియావోయిని ఇబ్బంది పెట్టారు. దిగ్భ్రాంతి చెంది, ఈ యువకుడి మాట వింటారు, కాని చిన్న మాస్టారు మరీ చెప్పగలిగితే నెమ్మదిగా మాట్లాడండి, గుర్తుకు రావడం లేదు. మీరే గుర్తుపట్టలేరు, జియావోయి తేలికగా అన్నాడు. కాని ఎందుకు? మీరు నా మాట వినలేదా? జియావోయి ముఖం చిట్లించింది. వినండి. తూ తల ఊపాడు. అకారణంగా సిగ్గుపడుతూ తల దించుకున్నాడు. జియావోని ఆమెని పట్టించుకోకుండా అంతకుముందు ముగ్గురు పెద్దలు వదిలిపెట్టిన బ్యాగ్ని తీసుకున్నాడు. సంచిలో ఈ నెల అతని సాగు వనరులు. న్యాష్ దాన్ని తెరిచి పరిశీలించారు. అక్కడక్కడ 20 తులాల వెండి, ఒక పచ్చ సీసా ఉన్నాయి. జేడ్ బాటిల్ తెరిచి చూస్తే అతని ముఖం మీద మాత్రల సువాసన. సీసాలో 3 క్రిస్టల్ క్లియర్ మాత్రలు ఉన్నాయి. ఇది బాడీ టెంపరింగ్ పిల్, ఫస్ట్ క్లాస్ పిల్. మర్టల్ రాజ్య యోధులు ప్రధానంగా తమ శరీరాలను నిగ్రహించుకుంటారు మరియు భవిష్యత్తులో ఉన్నత రంగాలను కొనసాగించడానికి ముందు మంచి పునాది వేస్తారు. మాత్రల విషయానికి వస్తే, మీరు ఫార్మసిటీను మెరుగుపరచాలి. ఇది యాన్లాంగ్ ఖండంలో అరుదైన మరియు గొప్ప వృత్తి. ఫార్మసిస్టే కావడానికి మార్షల్ ఆర్టిస్ట్ చాలా ఎక్కువ అర్హతలు మరియు ప్రతిభను కలిగి ఉండాలి మరియు రెండవది, అతను ఇతర వస్తువులపై చాలా కఠినమైన అవసరాలు కలిగి ఉంటాడు.
100 మంది యోధుల మధ్య ఫార్మసిస్టే దొరకడం కష్టమని చెప్పొచ్చు. ఫార్మసిస్టుల గౌరవం అన్ని రకాల మాయా మాత్రలను సిద్ధి చేయగల వారి సామర్థ్యంలో ఉంటుంది. సాగుకు మాత్రలు, వైద్యం కోసం మాత్రలు, శుద్ధి కోసం మాత్రలు మొదలైనవి. ఫార్మసిస్టు 9 స్థాయిలుగా విభజించబడింది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మొదటి ర్యాంక్ ఫార్మసిస్ట్, రెండో ర్యాంక్ ఫార్మసిస్ట్, 9దో ర్యాంక్ ఫార్మసిస్ట్. పురాణాల ప్రకారం 9దో ర్యాంక్ పైన ఎంపరర్ ర్యాంక్ ఆల్కెమిస్టే కూడా ఉన్నారు, కాని ఎవరూ చూడలేదు. జియావో కుటుంబానికి చెందిన గ్రేట్ ఎల్డర్ జియావో లిహువో శక్తివంతమైన పుట్టికతో వచ్చిన యుద్ధ కళాకారుడుగా ఉండటమే కాకుండా గొప్ప 3వ ర్యాంక్ రసవాది కూడా. కుటుంబంలోని చాలా మాత్రలు అతనిచే సిద్ధి చేయబడ్డాయి. జియున్ నగరంలో కేవలం 3 3వ శ్రేణి రసవాదులు మాత్రమే ఉన్నారు. వారు జియావో కుటుంబం, మురోమ్ కుటుంబం మరియు జియాంగ్ కుటుంబంలో ఉన్నారు. రసవాదులు అరుదు అని ఊహించవచ్చు. బాడీ టెంపరింగ్ పిలి జియావో ఈ మాత్ర వేసుకుని మిన్వేశారు. అదే సమయంలో శరీరంలో అగ్ని నియంత్రణ మృగం ఆత్మను సక్రియం చేయండి. అకస్మాత్తుగా అమృతం స్వచ్ఛమైన ఔషధ శక్తి యొక్క విస్ఫోటనాలుగా మారిపోయింది. శరీరమంతా తిరుగుతూ పాక్షికంగా మాంసాన్ని చల్లగరుస్తుంది మరియు పాక్షికంగా డాంటియన్లో కలిసిపోయింది. అయితే వేగం చాలా నెమ్మదిగా ఉంది. ఈ వేగంతో ఈ బాడీ టెంపరింగ్ పిల్ యొక్క మొత్తం బలాన్ని గ్రహించడానికి కనీసం 1 రోజు పడుతుంది. అగ్నిని నియంత్రించే మృగం ఆత్మ నిజంగా చెత్తవ్. జియావో ఈ నిస్సహాయంగా తల ఊపారు. వుహున్ స్థాయి వ్యత్యాసం స్వర్గం మరియు భూమి యొక్క ప్రకాశం మరియు ఔషధ మాత్రల శోషణ మేఘంలో ఉంది. ఈ రకమైన వేగం మార్షల్ ఆర్ట్ యొక్క సాగు వేగాన్ని కూడా కలిగించింది. దీని ఫలితంగా మేధావి మరియు వ్యర్థం ఏర్పడింది. కుటుంబంలోని ఆరెంజ్ మార్షల్ స్పెరిప్ చైల్డ్ లాగా అతను సగం రోజులో బాడీ టెంపరింగ్ మాత్రను గ్రహించగలరు. మాత్రను దాటమేయండి. రోజువారీ అభ్యాసాన్ని తీసుకోండి. ఆరెంజ్ ర్యాంక్ మార్షల్ సోల్ దానిని కలిగే ఉంది మరియు అతను 5 రోజుల పాటు సాగు చేశారు. ఇది రెడ్ ర్యాంక్ మార్షల్ సోల్ యొక్క 10 రోజుల గిలుమైనది. రెండింటి మధ్య వ్యత్యాసం 2 రెట్లు. జియావో ఈ అగ్నిని నియంత్రించే మృగం ఆత్మను ఆపడానికి వెనుకాడలేదు మరియు మదులుగా ఉషఫే కత్తి ఆత్మను ఉపయోగించారు. స్మిష్ దాదాపుగా మార్షల్ స్పెరిట్ యాక్టివేట్ అయిన తరుణంలో బాడీ టెంపరింగ్ పిల్ తక్షణమే కరిగిపోతుంది మరియు శరీరంలోని ఔషధ శక్తి అంతా నిజమైన శక్తిగా రూపాంతరం చెందింది. ఎంత భయానకమైన వేగం! అగ్ర పర్పిల్ మార్షల్ ఆర్ట్స్ సోల్వా ఉండటానికి నిజంగా అర్హమైనది. జియావో ఈ అవాక్కయ్యారు. అదే విధానాన్ని అనుసరించి జియావో ఈ మిగతా 2 బాడీ టెంపరింగ్ మాత్రలను మిన్వేశారు. కొన్ని సెకన్ల తర్వాత శరీరంలో ఒక చప్పుడు వచ్చింది మరియు వివరించలేని శక్తివంతమైన శక్తి పేలింది. ఇది పురోగతికి చిహ్నం. మార్టల్ రాజ్యం యొక్క 2వ స్థాయికి పురోగతి. జియావో ఈ నవ్వింది. అదే సమయంలో జియావో ఈ తన శరీరంలోని తన డాంటియన్ ఇప్పటికే నిజమైన శక్తిని సమీకరించగలదని స్పష్టంగా భావించారు. థ్లూక్వి అనేది మార్షల్ ఆర్టిట్లోని బలం మరియు ఒక మార్షల్ ఆర్ట్ దాడిని ప్రారంభించినప్పుడు జెన్ క్వి అనివార్యమైనది. జియావో ఈ దానిని ప్రయత్నించారు. అతని నిజమైన శక్తిని ప్రేరేపించాడు మరియు అకస్మాత్తుగా అతని పెడికిలిలో పేలుడు శక్తి గుమిగూడింది. ఇది చాలా బలమైనది. నిజమైన శక్తి. ఇది భూమి యొక్క అంతర్గత బలం కంటే బలంగా ఉందని నేను భయపడుతున్నాను. జియావో ఈ తీర్పు ఇచ్చారు. ఇది జాలిగా ఉంది. అన్ని తరువాత మోర్టల్ రాజ్యం యొక్క 2వ పొర మాత్రమే ఉంది మరియు నిజమైన శక్తి మొత్తం చాలా చిన్నది. జియావో ఈ తల ఊపాడు. ఈడబ్ల్యూడబ్ల్యూవిఎస్ యూపిడిటీస్ ఎల్ ఆష్ ఈ మోర్టల్ రియల్మ్ అక్వైర్డ్ జియాంటియన్ డోంగ్ జువాన్ ఫోక్సువాన్ డియువాన్ టియాన్యువాన్ ఎర్త్ మరియు హెవెన్ అని 9 స్థాయిల మార్షల్ ఆర్ట్ పెంపకంలో తక్కువ నుండి ఎక్కువ వరకు ఉన్నాయి. పురాణాల ప్రకారం ఖగేర ధ్రువం గుండా అడుగుపెట్టిన తర్వాత అది వాల్కేరీ రాజ్యం. వాల్కేరీ యోధుల అత్యున్నత రాజ్యం. చాలా ఖారీగా ప్రయాణించడం, ప్రపంచాన్ని నియంత్రించడం మరియు సర్వశక్తిమంతురు. చేతుల అలలతో
పర్వతాలు మరియు నదులు వెరిగిపోతాయి. పాదాలు తొక్కితే ఆకాశం, భూమి వెరిగిపోతాయి. వందల మిలియన్ల జీవులపై ఆధిపత్యం చెలాయించడానికి తన శక్తి సరిపోతుంది. వాస్తవానికి వాల్కేరీ ఇప్పుడు జియావోయకి చాలా దూరంగా ఉంది. మొత్తం జియావో కుటుంబంలో కూడా బలమైన 9 మంది పెద్దలు మాత్రమే ఉన్నారు. సహజసిద్ధమైన తర్వాత గుహలోతైన రాజ్యం యొక్క యోధులు ఇప్పటికే ఆకాశంలోకి ఎగురుతారు మరియు అనూహ్య పద్ధతులతో తప్పించుకోగలరు. ఈ స్థాయి యోధుడు ఎల్లప్పుడూ డ్రాగన్ను అంతం చూడకుండానే చూశాడు మరియు మొత్తం జియున్ నగరం ఉనికిలో లేదు. ఇప్పుడు అంత ఆలోచించడం పనికిరాది. తొందరపడి సాధన చేద్దామే. జియావోయి తన తలని ఊపుతూ అతని హృదయంలోని అపసవ్య ఆలోచనలను దూరం చేశాడు. ఊదా రంగు వుహున్ డింగ్లువాన్ కత్తి యొక్క క్రియాశీలత కింద స్వర్గం మరియు భూమి యొక్క ఆత్మ అతని శరీరంలోకి సముద్రంలోకి ప్రవహించే నదిలా దూసుకుపోయింది. శరీరంలోని ధెన్కి మరింతగా పెరిగిపోతుంది మరియు డాంటియన్ బలంగా మరియు మలంగా తయారవుతోంది.